కూటమి పాలనలో రాయలసీమ వెలుగుసీమగా మారిపోతుంది. గత జగన్ ప్రభుత్వంలో 5 ఏళ్లు పారిశ్రామికవేత్తలను బెదిరించి రాష్ట్రం నుంచి తరిమేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ ఏడాదిలోనే భారీ పెట్టుబడులు, పరిశ్రమలు, పునరుత్పాదక ప్రాజెక్టులు, పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. ఏడాదిలోనే 1,59,080 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. రేపో మాపో కడప ఉక్కు పనులు కూడా మొదలు కాబోతున్నాయి. రక్షణ రంగం, పరిశ్రమలు రానున్నాయి. కోపర్తి, ఓర్వకళ్ళు నోడ్ల అభివృద్ధికి కేంద్రం నిధులిచ్చింది. వాటి ఆధారంగా సుమారు 1,26,519 మంది యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయని అంచనా. 16,000 మెగావాట్లకు పైగా విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు కాబోతున్నాయి. విమానాలు పెరిగాయి. కుప్పంలో విమానాశ్రయ నిర్మాణానికి శరవేగంగా భూసేకరణ జరుగుతుంది. ఓర్వకల్లులో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతుంది. కర్నూలులో హైకోర్టు బెంచ్, స్మార్ట్ సిటీ అభివృద్ధి, పులివెందల్లో వాటర్ గ్రిడ్ కింద తాగునీరు అందించేందుకు 480 కోట్లతో పనులు. ఇలా సీమలో అభివృద్ధి పరుగులు పెట్టిస్తోంది కూటమి ప్రభుత్వం.